అందరూ బంగారం, వెండి ధరలు ఇంకా పైకి వెళ్తాయి అనుకుంటున్న టైంలో ఢమాల్మన్ కింద పడ్డాయి. ఒకే రోజులో ఏకంగా 4% పతనం. అసలు ఎవ్వరూ ఊహించలేదు. ఇంతకీ మార్కెట్లని ఇంతలా కుదిపేసిన ఆ కనిపించని శక్తి ఏంటి? పదండి, ఈ మిస్టరీ ఏంటో చూద్దాం. చూసారా ఎంత దారుణంగా పడిపోయిందో? ఆశతో కొన్నవాళ్ల పరిస్థితేంటి? వాళ్ల ఆశలన్నీ ఒక్కసారిగా ఆవిరైపోయాయి. ఇది కేవలం నంబర్స్ గేమ్ కాదు, ఎంతోమంది ఇన్వెస్టర్ల నమ్మకం దెబ్బతిన్న క్షణం. అసలు దీని వెనక ఏం జరిగింది? సరే, ఇక అసలు పాయింట్కి వద్దాం. ఇదేదో మామూలుగా మార్కెట్ అప్ అండ్ డౌన్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. దీని వెనుక పెద్ద కథే ఉంది. ఆ ఎకనామిక్ మిస్టరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మొత్తం కథకి మొదలు ముగింపు అంతా ఒక్కరే, ఆయనే డొనాల్డ్ ట్రంప్. అవును, మీరు విన్నది నిజమే. ఆయన తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం, చేసిన ఒక ప్రకటన మార్కెట్ని ఎలా తలకిందులు చేసిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలు ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఒకవైపు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఇంకోవైపు అమెరికాలోనే అత్యంత పవర్ఫుల్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ ఫెడరల్ రిజర్వ్. వీళ్ళిద్దరి మధ్య జరిగిన యుద్ధమే ఈ పతనానికి అసలు కారణం. మనకు ఆర్బీఐ ఎలాగో అమెరికాకి ఫెడరల్ రిజర్వ్, సింపుల్గా చెప్పాలంటే ఫెడ్, అలా అన్నమాట. ఇది ఎంత పవర్ఫుల్ అంటే దీని చైర్ను ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ బ్యాంకర్ అంటారు. ఎందుకంటే డాలర్లు ప్రింట్ చేయడం దగ్గర్నుంచి వడ్డీ రేట్లు ఫిక్స్ చేయడం వరకు, చివరికి మార్కెట్లు కూలిపోతే కాపాడటం వరకు అన్నీ వాళ్ల చేతుల్లోనే ఉంటాయి. ఇక్కడే మొదలైంది అస్సలు గొడవ. ట్రంప్ ఏమో వడ్డీ రేట్లు వెంటనే తగ్గించండి, ఎకానమీని పరుగులు పెట్టించాలి అని గట్టిగా ప్రెషర్ పెడుతున్నారు. కానీ ఫెడ్ చైర్ పావెల్ మాత్రం అస్సలు కుదరదు, అలా చేస్తే ఇన్ఫ్లేషన్ అనే రాక్షసుడు బయటకొస్తాడు అని స్ట్రాంగ్గా చెప్పారు. ఒకరటు ఇంకొకరిటు. ట్రంప్ డిమాండ్ ఎంత పెద్దదో తెలుసా? సుమారు 3.5% ఉన్న వడ్డీ రేటుని ఏకంగా 1%కి దించేమన్నారు. ఇది చాలా అంటే చాలా పెద్ద మార్పు. అందుకే జెరోమ్ పావెల్ అస్సలు ఒప్పుకోలేదు. ససేమిరా కుదరదుగని తేల్చి చెప్పేశారు. పావెల్ తన మాట వినట్లేదని ట్రంప్కి అర్థమైపోయింది. అప్పుడు ఆయన తన బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీశారు. ఇక్కడే మన కథలోకి ఒక కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతాడు. అతని పేరే కెవిన్ వార్ష్. ఈ మొత్తం మార్కెట్ మిస్టరీకి ఇతనే కీ ఎవిడెన్స్ అన్నమాట. కెవిన్ వార్ష్ని ట్రంప్ ఎలా పొగిడారో ఆయన మాటల్లోనే చూడండి. అతనొక హీరో అన్నట్టు, దేశాన్ని కాపాడటానికి వచ్చిన వ్యక్తి అన్నట్టు బిల్డప్ ఇచ్చారు. మరి ఈ పొగడ్తలు అనుకున్న అసలు మ్యాటరేంటో ఇప్పుడు చూద్దాం. అయితే ఈ కెవిన్ వార్ష్ ఎవరో కొత్త వ్యక్తి కాదు. ఈయన ఇంతకుముందు జార్జ్ బుష్ టైంలో ఫెడ్ గవర్నర్గా పనిచేశారు. కానీ మార్కెట్ విషయంలో ఈయన ఐడియాలు చాలా డిఫరెంట్గా, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అలాంటి వ్యక్తినే ట్రంప్ తన నెక్స్ట్ ఫెడ్ చైర్గా అనౌన్స్ చేశారు. ఇక ఇక్కడ్నుంచే అసలు సినిమా స్టార్ట్ అయింది. కెవిన్ వార్ష్ చెప్పిన ఒకే ఒక్క మాట మార్కెట్లో ఒక సునామీనే సృష్టించింది. ఆ మాటే ఈ మొత్తం క్రాష్కి డైరెక్ట్ రీజన్. సరే, అసలు బాంబ్ ఇదే. కెవిన్ వార్ష్ థియరీ ఏంటంటే, ఒకవేళ మార్కెట్లు కూలిపోతున్నా సరే ఫెడరల్ రిజర్వ్ మధ్యలో దూరి వాటిని కాపాడకూడదు, వాటిని వాటి కర్మానికి వదిలేయాలి. ఈ ఒక్క మాట చాలు ఇన్వెస్టర్ల గుండెల్లో పిడుగుపడ్డట్టయింది. వార్ష్ మాట వినగానే ఇన్వెస్టర్లందరికీ ఫ్యూజులెగిరిపోయాయి. అయ్యే బాబోయ్, రేపు మార్కెట్ పడిపోతే మనల్ని కాపాడేవాళ్లే లేరు అనే భయంతో చేతిలో ఉన్న బంగారం, వెండిని తెగనమ్మడం మొదలుపెట్టారు. దీన్నే టెక్నికల్గా పానిక్ సెల్లింగ్ అంటారు. ఆ తర్వాతేం జరిగిందో తెలుసా? అదొక చైన్ రియాక్షన్. ఫస్ట్ వాష్ ఐడియా బయటకొచ్చింది. సెకండ్, ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ పోయింది. థర్డ్, ఆ భయంతో బంగారం, వెండి అమ్మేయడం స్టార్ట్ చేశారు. ఇక ఫైనల్ రిజల్ట్, అమ్మకాల ఒత్తిడి తట్టుకోలేక ధరలు ధమాల్మని కింద పడ్డాయి. ఈ అనాలజీతో విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎకానమీ బాలేనప్పుడు బంగారం, వెండి అనేవి సేఫ్టీ అనమాట. అచ్చం మనం వానలో గొడుగు పట్టుకున్నట్టు. కానీ ఇప్పుడు ఫెడ్ హెల్ప్ చేయదనేసరికి ఎవరో వచ్చి ఆ గొడుగుని లాగేసుకుంటే ఎలా ఉంటుందో ఇన్వెస్టర్ల పరిస్థితి అలా అయిపోయింది. ఓకే, ఇప్పుడు దాకా ఏం జరిగింది, ఎలా జరిగింది అంతా చూశాం. కానీ ఇప్పుడు అసలు ప్రశ్న, ఎందుకు జరిగింది? దీని వెనుకున్న పొలిటికల్ గేమ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు ట్రంప్ ఎందుకు వడ్డీ రేట్లు తగ్గించమని అంత గొడవ చేశారు? దాని వెనక ఆయన ప్లాన్ ఏంటి? చూడండి, ఆయన ప్లాన్ చాలా సింపుల్. ఒకే దెబ్బకు 4 లాభాలు. 1, వడ్డీ రేట్లు తగ్గితే ఓటర్లకు లోన్లు ఈజీగా దొరుకుతాయి, వాళ్లు హ్యాపీ.
2 స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు లాభపడతారు. వాళ్ళు హ్యాపీ. 3 కంపెనీలకు బిజినెస్ చేయడం చౌక అవుతుంది. అవి హ్యాపీ. ఇక 4ది అన్నిటికంటే ముఖ్యమైంది. ఎలక్షన్ల ముందు ఎకానమీ సూపర్బ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇదొక పక్కా పొలిటికల్ మూవ్. అయితే ఈ ప్లాన్లో షార్ట్ టర్మ్ గెయిన్స్ ఉన్నట్టే లాంగ్ టర్మ్ రిస్క్స్ కూడా ఉన్నాయి. ముందు మట్టికి అంతా బాగున్నట్టే కనిపిస్తోంది, కానీ లాంగ్ రన్లో ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం, కరెన్సీ వాల్యూ పడిపోవడం లాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ రావచ్చు. కానీ ట్రంప్ మాత్రం తన 3 ఏళ్ల పదవీకాలాన్నే మైండ్లో పెట్టుకున్నారు. చివరిగా ఈ మొత్తం ఎపిసోడ్ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను వదిలేసి వెళ్తోంది. ఒక్క వ్యక్తి, ఒకే ఒక్క పొలిటికల్ స్టేట్మెంట్ గ్లోబల్ మార్కెట్ల భవిష్యత్తునే ఇంతలా మార్చేయగలదా? పాలిటిక్స్కి, ఎకానమీకి మధ్య ఉన్న ఈ సంబంధం ఎంత సున్నితమైందో మనమొకసారి ఆలోచించుకోవాలి.